హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సండే ఈవినింగ్ షూట్ చేసుకున్నాను ఈ వ్లాగ్. అండ్ కేదార్ని తీసుకొని మా సోము 4:30 to 7:30 షటిల్ ఆడడం కోసం అయితే వెళ్ళాడనమాట. అండ్ కేదార్ని కూడా తీసుకెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెళ్తుంటే. సో ఇంకా తను అక్కడ ఏం విసిగించకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఆడుకున్నాడంట 3 hours. సో కొన్ని క్లిప్స్ తీసుకురా లేదా సోము అనేసి అడిగితే మర్చిపోయాను గౌతు అని చెప్తున్నాడు మా సోము. అండ్ కేదార్ చూసారా ఇక్కడ 3 words అయితే మాట్లాడుతున్నాడు. తాత, అత్త అండ్ ఆఫీస్ అనే 3 words మాత్రమే క్లియర్గా స్పష్టంగా మాట్లాడతాడనమాట. అమ్మ అనేది కూడా అంటాడు, బట్ సమ్ టైమ్స్ ఓన్లీ. అండ్ ఇంకా అక్క, ఈ వర్డ్స్ ఒక 4-5 words అయితే మాట్లాడుతున్నాడు అనమాట. సో అందుకనేసి ఇంకా నేను లైక్ కేదార్ మాట్లాడేటప్పుడు ట్రై చేస్తున్నప్పుడు మనం కూడా కొన్ని చెప్తూ ఉంటే వాడు కూడా లైక్ ట్రై చేస్తాడు కదా అనేసి అలా చెప్తూ ఉంటానన్నమాట. అండ్ ఇంకా మేమైతే కేదార్ని బయటికి తీసుకెళ్ళి కాసేపు అలా ఒక 2-3 rounds వేయించేసి పడుకోబెడదామనేసి వెళ్తున్నాను. అండ్ ఇంకా తనకి బాత్ చేయించలేదు, మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి వెళ్ళి వచ్చిన తర్వాత చేయిద్దామనేసి. అండ్ ఇంకా నేను నా వర్క్స్ అన్నీ పూజ అన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఉన్నాను వీళ్ళు వచ్చేసరికి. సో అప్పుడు టైం 8-8:30 అలా అవుతుంది అనమాట. ఇంకా బయటకైతే కేదార్ని తీసుకొని వెళ్తున్నాము. ఈ సండే సాటర్డే వచ్చింది అని అంటే లిఫ్ట్ దగ్గర అస్సలు లైక్ ఫ్రీ ఉండదన్నమాట. అది 4th floor to బేస్మెంట్ అండ్ బేస్మెంట్ టు 4th floor తిరుగుతూనే ఉంటుంది. సో అందుకనేసి ఇంకా అక్కడ వెయిట్ చేయడం ఎందుకు వేస్ట్ అనేసి స్టెప్స్ మీద వచ్చేసి వెళ్తున్నాం అనమాట బయటికి. అండ్ మా కేదార్ చూసారా ఎంత ఫుల్ ఖుషి ఉన్నాడో బండి ఎక్కగానే. అండ్ సోము బండిలో ఎక్కించుకున్నాడు అని అంటే బైక్ మీద కేదార్ని అసలు ఫుల్ ఖుషి అయిపోయేసి ఇంకా బైక్లో దారిలో వెళ్ళేటప్పుడు కూడా అందరినీ పిలుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. అలాంటివి కూడా ఒకసారి షూట్ చేసి రా వాయిస్ పెడదాం అనుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా సోము వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ వచ్చి పునుగులు బజ్జీలు అన్నీ తిన్నాడంట. సో అదే నాకు చెప్పి నీకు కూడా తినాలనిపిస్తుందా గోత అనేసి అడిగాడు. సర్లే అనేసి వెళ్ళామన్నమాట. నేను ఫుల్ ప్లేట్ తినలేను అనేసి హాఫ్ ప్లేటే తీసుకున్నాను పునుగులు. సో ఇక్కడ చట్నీ చాలా బాగుంటుంది. అది గుంటూరు వాళ్ళది, అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఇది ఫస్ట్ నుండి చాలా రోజుల నుండి ఉంది, అది న్యూగా పెట్టారనమాట. ఎప్పుడు వెళ్ళేది చూపిస్తుంటాను కదా వ్లాగ్స్ షేర్ చేసి. సో అది. అండ్ ఇంక ఇక్కడ ఇరానీ చాయ్ అయితే తాగాము. చాలామంది డైలీ బయటే తిని బయటే టీ తాగుతున్నాము అనుకుంటూ ఉంటారు కదా. డైలీ ఏం వెళ్ళామండి. ఎప్పుడైనా మా సోముకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా నాకు బయటకు వెళ్ళాలనిపించినప్పుడు వీకెండ్స్లో అలా వెళ్తాం అంతే. సో వ్లాగ్లో పెట్టినప్పుడు మీకు అలా అనిపిస్తుంది అంతే. మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉండి చాలా బోర్ కొడుతుంది అనమాట. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్లో. ఇండిపెండెంట్ హౌస్లో అయితే అలా బయటికి తిరుగుతాము, అపార్ట్మెంట్స్లో లోపలే ఉంటాం కదా డోర్స్ వేసుకొని. అండ్ ఇంకా మా సోము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వచ్చే వరకు ఇంకా అలానే ఉంటాం అనమాట. ఇంతకుముందు నేను వర్క్ చేసేటప్పుడు అసలు మా సోము ఎంతకు వస్తున్నాడు ఎంతకు వెళ్తున్నాడు అనేది అసలు పట్టించుకునేదాన్ని కాదనమాట. అసలు కాల్ కూడా చేసేదాన్ని కాదు ఆ వర్క్లో పడి. అండ్ ఇప్పుడు అసలు చాలా బోర్ కొడుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ కేదార్ ఉన్నాడు కాబట్టి. అండ్ ఎక్కువగా బయటికి కేదార్ కోసమే వెళ్తూ ఉంటాం అనమాట.